నమస్కారం అండి. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ 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 శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఈరోజు మనము సచ్చరిత్రలోని 4వ అధ్యాయంలో కొన్ని మంచి విషయాలను ప్రస్తావించుకుందాం. ముందుగా భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలో 7, 8 శ్లోకాలని ఒక్కసారి మననం చేసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలాగేనండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమన్నాడండి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అంటే, ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించదను. అలాగే సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగములో కూడా నేను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవిచ్చారండి భగవద్గీతలో. అలాగేనండి, సనాతన ధర్మాన్ని ప్రజలు మర్చిపోయినప్పుడు, ధర్మాన్ని పాటించనప్పుడు, అలాగే ప్రజలు ధన సముపార్జన మీద సంతానమే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మర్చిపోయినప్పుడు యోగీశ్వరులు అవతరించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలందరినీ సరిదిద్ది వారి సరైన మార్గంలో పెడతారండి. అలాగే ఎంతోమంది యోగీశ్వరులు ఈ భారతదేశంలో జన్మించారు. అలాగే షిరిడి సాయిబాబా వారు కూడా షిరిడీలో అవతరించారండి. షిరిడి మహాపుణ్యక్షేత్రం అండి. ఎందుకంటే బాబావారు అక్కడ తన జీవితాన్నంతా గడిపారండి. బాబావారు వ్యక్తిత్వం ఏంటండి, మనం అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వారు. ఆయన సామాన్యుడు. ఆయన జీవితాన్ని, సంసారం అనే కష్టాన్ని జయించారండి. బాబావారు ఉదార స్వభావులు. బాబావారు జ్ఞానమూర్తులండి. వారి హృదయం అండి అద్దం కంటే స్వచ్ఛమైంది వారి అంతరంగం అండి. వారికి బీదవారు గొప్పవారు అందరూ సమానులే అండి. బాబావారు లోకం మేలుకున్నప్పుడు ఆయన యోగనిద్రలో ఉండేవారు. లోకం నిద్రిస్తున్నప్పుడు ఆయన మేలుకొని ఉండేవారండి. బాబావారు ఎప్పుడు కూడా ఆయనకి మానావమానాలు లెక్క చేసేవారు కాదండి. ఆయన నశించిపోయే వస్తువుల మీద అభిమానం ఉండేది కాదండి. ఎప్పుడు ఆయన యోగంలో మునిగి ఉండేవారండి. ఆయన బాబావారు ఎప్పుడు తను చావడి నుంచి లేండి తోట వరకు నడిచేవారు. అక్కడ పూల చెట్లను పెంచేవారు, వాటికి నీళ్లను పోసేవారండి. ఎంతోమంది ప్రజలు ఆయన్ని కలవడానికి వచ్చేవారు ప్రతిరోజు అండి. షిరిడీలో పుట్టిన రాళ్ళు గడ్డి కూడా ఎంత పుణ్యం చేసుకున్నాయండి. ఎందుకంటే వాటికి బాబా యొక్క పాదస్పర్శ తగిలిందండి. బాబావారి ఆ టైంలో బాబావారిని దర్శించుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. అలాగా షిరిడీలో బాబావారు ఎంతోమందికి ధర్మ మార్గాన్ని బోధించారు. అలాగే ఆయన భక్తుడు, బాబాగారి భక్తుడు ఉండేవారు దాసగను ఒకరోజు బాబాగారి దగ్గరికి వచ్చి, హిందువులకి పవిత్రమైన ప్రదేశమైన త్రివేణి సంగమం ప్రయాగకు వెళ్ళాలని తన అనుమతిని కోరారు. బాబావారు ఏమన్నారంటే, దాసగను, ప్రయాగ దాకా ఎంతకెళ్తావు అంత దూరము, నీకు ప్రయాగం నేను ఇక్కడే దర్శనం ఇస్తాను. ఆశ్చర్యపోయారు అందరూ. దాసగను బాబావారి పాదాలకు తన శిరస్సును అందించారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఏం జరిగిందంటే, బాబావారి బొటను వేళ్ళలోంచి నీరు వచ్చింది. నీరు చిమ్మింది. అందరూ ఆశ్చర్యపోయారు. బాబావారు అక్కడే తన ప్రయాగాది తీర్థాలను చూపించారు. ఎంత అదృష్టం అండి, ఎంత మహిమాన్వితుడు సాయిబాబా వారు చెప్పండి. ఆ యొక్క భక్తి పారవస్యంలో దాసగను మహారాజు వారు సాయిబాబా గారి మీద, ఆయన మీద ఎన్నో కవితలు రాశారండి. సాయిలీలాగా అనామృతం కూడా వెలువడింది. ఎంతటి పుణ్యాత్ములండి. ఆ రోజుల్లో బాబా గారిని దర్శించుకున్న ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యాత్ములు కదండి. ఇలాగా మనం కూడా ప్రతిరోజు బాబా గారిని తలుచుకుందాం, ఆయన్ని మనస్సులో ఉంచుకుందాము. మనకి ఏ కష్టం వచ్చినా కూడా బాబా గారికి చెప్పుకుందాం. ఆయన చెప్పారు, నన్ను నమ్మండి మీ కష్టాలు తీరుస్తానని. ఇంకంతకంటే ఏం కావాలండి. మనం అందరం కూడా ప్రతిరోజు ఓం షిరిడి సాయినాథాయ నమః అని మనస్సులో తెలుసుకుంటే చాలండి, అన్ని కష్టాలు తీరిపోతాయి. సరేనా అండి, మళ్ళీ కలుస్తాం.
ఓం సాయినాథాయ నమః.